హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ ఫ్రీ ఎయిర్ డ్రాప్లో అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే బిట్గెట్ అకౌంట్ ఉందో, సో కొత్తగా క్రియేట్ చేసుకోవాలనే వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వెళ్ళైతే క్రియేట్ చేసుకొని అయితే ఈ ఒక్క ఎయిర్ డ్రాప్లో అయితే ఖచ్చితంగా అయితే పార్టిసిపేషన్ అయితే చేయండి గైస్. సో ఈ ఈఎల్ఎక్స్ ఎయిర్ డ్రాప్ అయితే గైస్, సో ఈ టోకెన్ వచ్చి అయితే ఫ్యూచర్లో మంచిగా అయితే మనకి ఇక్కడ ఎర్నింగ్ పొటెన్షియల్గా అయితే మారే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫ్రీగా అయితే దొరుకుతుంది కాబట్టి సో దీన్ని ఎలా పొందాలంటే, సో ఇక్కడ మీ దగ్గర అయితే ఏంటంటే బీజీపీ టోకన్స్ అయితే ఉండాలి గైస్. సో ఇక్కడ బిట్గెట్ ఒక నేటివ్ టోకెన్ అయినా బీజీపీ టోకెన్ అయితే మీరైతే హోల్డ్ చేస్తూ ఉండాలి. సో హోల్డ్ చేసిన టోకెన్ అయితే మీరు ఇక్కడ ఏంటంటే లాక్ అయితే చేయాలి. సో అది ఎలా లాక్ చేయాలనే దాని గురించి అయితే క్లియర్గా అయితే నేను ఇక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇక్కడ బీజీపీ టోకెన్ అనేది అయితే ఇది ఫ్యూచర్లో అయితే ఏంటంటే మనకు బైనాన్స్ అయితే బిఎన్బి టోకెన్ ఉంది కదా, సో దానంత రేంజ్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే దీంట్లో ఉంది గైస్. సో ఎందుకంటే సో ఈ టోకెన్ అయితే ఏంటంటే ఇక్కడ ఈ బీజీపీ టోకెన్ ఉంది కదా, సో ప్రతి ఒక్కరైతే మినిమం ఒక 100 టోకెన్స్ అయితే మీరైతే ఇక్కడ కంటిన్యూస్గా అయితే హోల్డ్ చేయండి. సో ఫ్యూచర్లో దీనికి ఉన్న పొటెన్షియల్ అయితే మీరు ఇప్పుడు మిస్ అయ్యారనుకోండి, సో ఫ్యూచర్లో చాలా బాధపడతారు. సో ఈ ప్రైస్ కానీ ఇంక్రీజ్ అయిన తర్వాత అయితే సో నేను ప్రతి వీడియోలో ఎప్పుడైనా దీని గురించి సందర్భం వచ్చినప్పుడు మీతో డిస్కషన్ అయితే చేస్తున్నా. ఎందుకోసం అంటే దీని సర్క్యులేటింగ్ సప్లై చూడండి, సో 1.2 బిలియన్ అయితే ఉంది గైస్. సో వీళ్ళైతే ఇక్కడ 2 క్వార్టర్స్కి ఒకసారి ఏంటంటే వీళ్ళు ఇక్కడ బర్నింగ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు బర్న్ చేశారు, లాస్ట్ టైం చాలా లార్జ్ బర్న్ చేశారు కాబట్టి సో $8 అయితే వెళ్ళి టచ్ అయింది. సో ప్రజెంట్ మార్కెట్ అయితే బేరిష్ మూడ్లోకి వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకు $4 నుంచి $4.5 మిడిల్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ యొక్క వాల్యూలో కూడా మీరు బై చేసుకోవడం అయితే చాలా వరకు అయితే మేలే. సో ఇది మళ్ళీ నెక్స్ట్ బర్న్ అయితే దగ్గరలోనే ఉంది. సో ఆ బర్నింగ్ జరిగింది అనుకోండి, సో ఇక్కడ బిలియన్ కాస్త మిలియన్లోకి అయితే వచ్చేస్తాయి టోకన్స్ అయితే. సో ఆల్రెడీ చాలామంది అయితే ఏంటంటే ఈ టోకన్స్ అయితే హోల్డ్ చేసుకుంటున్నారు. సో నేను కూడా హోల్డ్ చేస్తున్నా. సో ఇంతకుముందు తెలియకుండా అయితే ఒక 1000 టోకన్లు అయితే నేను సెల్ చేసేసా ఎప్పుడైతే లో ప్రైస్లో ఉన్నప్పుడు $1 అయితే. సో ఇప్పుడు మళ్ళీ బాధపడైతే నేను ఈ టోకన్స్ అయితే ఇక్కడ మళ్ళీ అయితే ఎండ్ చేసుకుంటున్నా గైస్. సో ఇక్కడ నేను మళ్ళీ బై చేస్తున్నా. సో నేనైతే ఇప్పుడు బై చేసింది అయితే లాక్ అయితే చేసా ఆల్రెడీ. సో మీరు ఇక్కడ న్యూలోకి వచ్చేది కానీ ఈఎల్ఎక్స్ అని ఉంది కదా, సో ఇక్కడ టైమర్ వెళ్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఒక ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేషన్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా అయితే దాని మీద అయితే క్లిక్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అయితే లిస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తున్నారు. సో కాయిన్ అయితే దగ్గర 70 సెంట్స్ అయితే పోతుంది గైస్. సో నేను లాక్ చేసిన టైంకి అయితే ఎవ్రీ అవర్ అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఎయిర్ డ్రాప్ అయితే అన్లాక్ అవుతూ ఉంటుంది. సో నేనైతే 18 బీజీపీ టోకెన్స్ అయితే నేను మీకు చూపించడానికి అయితే ఈ అకౌంట్లో అయితే చూపిస్తున్నా. సో నేను వేరే అకౌంట్లో అయితే మెయిన్ అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తుంటాను. సో చూడండి, నేను 18 బీజీపీ అయితే ఇక్కడ నేను స్టేక్ చేస్తాను. నాకైతే ఇక్కడ చూడండి సో ఎంత అయితే వచ్చింది. సో నేను చెప్పే కదా ఆల్రెడీ ఒక ఎల్ఈఎక్సీ టోకెన్ వచ్చి 0.40 అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే కొద్దిగా డౌన్కి అయితే వచ్చింది. సో రీసెంట్గా ఈరోజు ఆఫ్టర్నూనే ఈ టోకెన్ అయితే లిస్ట్ అయింది. సో లిస్ట్ అవుతూనే 0.70 అయితే వెళ్ళింది గైస్. సో 17 సెంట్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇదైతే టోటల్ సప్లై అయితే మనకు 1 బిలియన్ అయితే ఉంది. సో ఇదొక ఓన్ బ్లాక్ చైన్ అయితే క్రియేట్ చేసుకుంటూ వస్తుంది గైస్. సో ఇదొక బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ 1 బిలియన్ ఉంది కాబట్టి సో ఇది దగ్గరలో మనం చూసుకుంటే ఈ ఒక మంత్లో $2 అయితే టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ మీకు ఒక స్టేబుల్ కాయిన్ గురించి చెప్పాను కదా, DEUSD అయితే. సో దీని ఒక స్టేబుల్ కాయిన్. సో ఇది కూడా ఏంటంటే ఈఎల్ఎక్స్ యొక్క ఎకో సిస్టంలో కాయినే. సో ఇదైతే స్టేబుల్ కాయిన్ గైస్. సో ఇప్పుడైతే రీసెంట్గా ఇది లిస్ట్ అయిన తర్వాత అయితే ఇక్కడ మార్కెట్లో అయితే చాలామంది అయితే దీన్ని బై చేసి అయితే పెట్టుకుంటున్నారు. సో ఇది 1 మంత్లో ఏంటంటే ఒక $2 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి ఈ లాకింగ్ పీరియడ్లో అయితే ఇదైతే ఫ్రీగా అయితే దొరుకుతుంది గైస్. సో ఎందుకంటే ఈరోజే లిస్ట్ అయింది. సో 3 డేస్ వరకు అయితే మీరు ఇక్కడ మీ బీజీపీ టోకన్స్ లిస్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ స్టేబుల్ కాయిన్ ఏదైతే ఉంది కదా, DESUD పూల్ ఉంది కదా, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అయితే మీరు స్టేక్ చేయొచ్చు. సో నేను చెప్పేది అయితే మీరు ఇక్కడ బీజీపీ టోకన్తో అయితే పార్టిసిపేట్ చేయండి. సో నార్మల్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళైతే 5000 బీజీపీస్ వరకు అయితే స్టేక్ చేయొచ్చు. సో మినిమం అయితే 10 బీజీపీస్ అయితే ఇక్కడ మీరు స్టేక్ చేయాల్సింది అయితే ఉంటుంది గైస్. సో అలాగే చూసుకుంటే విఐపీస్ ఎవరైతే ఉన్నారో, సో విఐపీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 30,000 బీజీపీస్ వరకు అయితే ఇక్కడ లాక్ అయితే చేయొచ్చు. సో లాకిన్ పీరియడ్లో అయితే మీరు ఇక్కడ అన్లాక్ కూడా చేసుకోవచ్చు మీకు టోకన్స్ కావాలంటే. సో ఇబ్బంది అయితే లేదు. సో నేనైతే 3 డేస్ అయితే ఇక్కడ లాక్ చేస్తున్నాను. సో 3 డేస్ తర్వాత మీకు నేను ఎన్ని కాయిన్స్ అయితే ఇక్కడ 18 బీజీపీస్తో ఇక్కడ లైక్ తెచ్చుకున్నాను. సో ఏ డ్రాప్లో అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే ప్రజెంట్ నేను స్టేక్ చేసిన 2 అవర్స్ తర్వాత అయితే నాకు 0.043 అయితే ఇక్కడైతే నాకు ఈఎల్ఎక్స్ టోకన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో డైరెక్ట్గా మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత అయితే మీరు సెల్ అయితే చేసుకోవచ్చు కదా. సో మీరు
ఎంత అమౌంట్లో అయితే ఇక్కడ బీజీపీ అనేది లాక్ చేస్తారో, సో ఇక్కడ నార్మల్ యూజర్స్ 5000 బీజీపీస్ వరకు లాక్ చేసుకోవచ్చు కదా. సో అలానే మీరైతే ఏంటంటే నిదానంగా బై చేస్తున్నాను. సో ప్రజెంట్ ఒక 10, 5 అలా బై చేసుకుంటుంటే ఫ్యూచర్ వచ్చే ఏదైతే లాంచ్ పూల్స్ ఉన్నాయి కదా, సో అవుట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు కానీ మీరు బై చేసుకోకుండా ఉంటే, సో బీజీపీ టోకెన్ అనేది అయితే మీరు బై చేసి అయితే ఎంత చేస్తారనేది మీ ఇష్టం గైస్. సో నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ అనేది బీజీపీ కాయిన్ నేను చెప్తున్నా కదా. సో ఈ 1 or 2 ఇయర్స్లో అయితే ఇది ఒక్కొక్క కాయిన్ అయితే మనకి 40 USDTs వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో నెక్స్ట్ బుల్ రన్కి అంతా ఏంటంటే బీజీపీ అనేది అయితే టాప్లో అయితే ఉంటుంది. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ELX ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే మన యాప్ లింక్ అయితే ఉంది కదా. సో వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని అయితే ఇప్పుడే పార్టిసిపేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.